ఉదయగిరి ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి నీటి కోసం ఎదురు చూస్తున్నారని, నీటి వసతి లేక ఇక్కడి నుంచి సుదూర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నారని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఆయన ఉదయగిరి నియోజకవర్గంలోని షాదీ మంజిల్లో ఈరోజు జరిగిన వెలుగొండ సాధన సమితి సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ స్పోకన్ పర్సన్ తులసిరెడ్డి, సంఘం కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అది కూడా దాదాపు 30 కుంటూనే ఉన్నాం. నీరే ప్రాణాధారం, నోరే రసభరితమైన నుడువులకెళ్ళం, నారే నరుణకు మూలము, చీరే శృంగారమంచు సిద్ధం సుమతి అని ఆ యొక్క పద్యంలో ఫస్ట్ లైన్ వచ్చేసి నీరే ప్రాణాధారం. తర్వాత ఇంకో పద్యం చెప్పాడు ఆయన, అది అందరికీ తెలుసు, చిన్నప్పుడు పాడుకుంటాం. అప్పించువాడు వైద్యుడు, అంటే చాలామంది అప్పించువాడు వైద్యుడు అని అనుకుంటారు, కానీ అది వేరు ఇది వేరు. అప్పించువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరు ద్విజుడు చొప్పడిన ఊర నుండు చొప్పడకున్నట్టి ఊరు చొరకము సుమతి. ఓ మానవ, నువ్వు ఒక ఊరిలో ఉండాలి అంటే ఈ 4 ఉండాల. సమయ సందర్భంలో ఎవరికైనా అప్పవసరం ఉంటుంది కాబట్టి అప్పించువాడు, ఆ సమయానికి అప్పించేవాడు ఒకడు ఉండాలి. అప్పించువాడు వైద్యుడు, మన డాక్టర్ లాంటి వాళ్ళ వైద్యులు వచ్చేసి ఈ యొక్క జ్వరమో పులకమో ఎప్పుడైనా రావచ్చు, కాబట్టి వైద్యుడు ఉండాలి. నీ ఊరి పక్కన ఎప్పుడూ ఎడతెగక పారు ఏరు, అది ఏరు కానీ నది కానీ ఏదో ఒకటి మీ ఊరి పక్కన ప్రవహిస్తూ ఉంటే నీటి సమస్య ఉండదు. ద్విజుడు, ఏదో శుభ కార్యక్రమాలు కానీ అశుభ కార్యక్రమాలు కానీ చేసేదానికి ఒక బ్రాహ్మణుడు. కాబట్టి ఈ 4 ఉండే ఊర్లో ఉండు, అవి లేకుంటే కన్నా ఆ 4 ఉండే ఊరు చూస్తూ ఉంటాడు. ఇది 400 సంవత్సరాల క్రితం. కాబట్టి నీటికి అంత ప్రాముఖ్యత ఉంది. నీరు అటు సాగునీరు, ఇటు త్రాగునీరు, ఇటు జల విద్యుత్తు, ఇటు జల రవాణా, అటు పరిశ్రమలు, వారు చెప్పినట్టు విద్యాలయాలు అన్నిటికీ అవసరమే. కానీ ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా, త్రాగునీటి రంగమైనా, జల విద్యుత్ ఉత్పత్తి అయినా, జల రవాణా అయినా, లేదా విద్యా వ్యవస్థ అయినా, లేదా పరిశ్రమలు రావాలన్నా, దేనికైనా నీరు అవసరం. మరి ఈ నీటికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించి అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్నట్లు శని ఉందిన్నట్లు ఏదో కొన్ని సందర్భాల్లో నీళ్ళు లేకపోవచ్చు, కానీ ఓవరాల్గా ఉంటాయి. మనకు నదులు పైనుండి తీసుకుంటే శ్రీకాకుళం ఉంటే వంశావళి, వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్న, సరే కృష్ణా, ఉపనది, తుంగభద్ర, ఇవి మనకు ప్రధానమైనటువంటి నదులు. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్న, తుంగభద్ర వచ్చేసి కృష్ణానదికి ఉపనది. కాబట్టి నదులు ఉన్నాయి, ఎప్పుడోసారి నీళ్ళు వస్తాయి. సంవత్సరం నీళ్ళు లేకుండా ఎప్పుడోసారి నీళ్ళు వస్తాయి. ఈ ఐదు నదుల్లో మన ప్రాంతానికి సంబంధించి ప్రధానమైన నది వచ్చేసి కృష్ణానది. అక్కడికి పోతాడు. నేను ముందే చెప్పట్టు మనకు నదులు అనేక ఉన్నప్పటికీ మన ప్రాంతానికి ప్రధానమైనది వచ్చేసి కృష్ణానది. ఇదో ఈ బ్లూగా ఉండేది, బులుగు రంగులో ఉండేది కృష్ణానది. ఈ కృష్ణానది పడమటి కర్మంలో మహాబలిపురం దగ్గర పుట్టి దాదాపు వచ్చేసి 1440 కిలోమీటర్లు ప్రవహించి 4 రాష్ట్రాల గుండా, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ 4 రాష్ట్రాల గుండా ప్రవహించి ఇక్కడ కృష్ణా జిల్లాలో హంసల దీవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది కృష్ణానది. పుట్టేదేమో జననం వచ్చేసి పడమటి కర్మంలో, మహారాష్ట్రలో పడమటి కర్మంలో, కానీ బంగాళాఖాతంలో హంసల దీవి దగ్గర కృష్ణా జిల్లాలో మన రాష్ట్రంలో సముద్రంలో కలుస్తుంది. 1440 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ యొక్క నదికి సంబంధించి నేను ఇంకా బచావతవాద ఎన్ని పోను, లీగల్ అంశాలు కూడా పోను, ఓన్లీ పొలిటికల్ సంబంధమైనటువంటి అంశాలు, నిధులకు సంబంధించిన అంశాల మీదనే పోతాను. ఈ కృష్ణా నది మీద అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. మహారాష్ట్రలో కొన్ని ఉన్నాయి, కర్ణాటకలో కొన్ని ఉన్నాయి, తెలంగాణలో కొన్ని ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఉన్నాయి. సరే, మహారాష్ట్ర పైన చాలా ఉన్నాయి. కర్ణాటకకు సంబంధించి ప్రధానమైన ప్రాజెక్టులు ఇది ఆల్మట్టి ప్రాజెక్ట్. కృష్ణానది మీద కర్ణాటకలో
ఇదో ఈ గీత అనేది ఆల్మట్టి ప్రాజెక్ట్. దాని తర్వాత నారాయణపూర్ డ్యామ్, వీడికి కర్ణాటక అయిపోతుంది. దీనిపైన మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్ర కర్ణాటకలో ప్రధానమైన ఆల్మట్టి డ్యాము నారాయణపూర్ డ్యామ్. దాని తర్వాత ఇది తెలంగాణకు వస్తుంది. తెలంగాణలో ఇది జూరాల ప్రాజెక్ట్, ఇది రిజర్వాయర్. ఇది ప్రాజెక్టుగా ఆనకట్ట, ఇది రిజర్వాయర్. ఈ జూరాల రిజర్వాయర్ ఆధారంగా జూరాల ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టు 3 ఉన్నాయి. జూరాల రిజర్వాయర్ ఇది ఆనకట్ట కృష్ణానది తెలంగాణలో. ఇది జూరాల రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ ఆధారంగా 1 జూరాల ప్రాజెక్టు, 2 భీమా ప్రాజెక్టు, 3 నెట్టెంపాడు ప్రాజెక్టు. ఇవి తెలంగాణకు సంబంధించి. అది దాటిన తర్వాత నెక్స్ట్ ఇది శ్రీశైలం రిజర్వాయర్. శ్రీశైలం రిజర్వాయర్లో సరే కొన్ని తెలంగాణ ఉన్నాయి, మనవి వచ్చేసి దీంట్లో ప్రధానమైనది మనం వెలుగొండ ప్రాజెక్టు నుంచి చెప్పుకుంటున్నాం కదా. ఇది శ్రీశైలం రిజర్వాయర్, ఇది శ్రీశైలం డ్యాము, ఇది రిజర్వాయర్. శ్రీశైలం రిజర్వాయర్ నుండి ఇది వెలుగొండ ప్రాజెక్ట్. మళ్ళీ దానికి తర్వాత అవుతాం. ఇక్కడ పోతిరెడ్డిపాడు హెడ్ రిపేట్, శ్రీశైలం రిజర్వాయర్కు ఇక్కడ పోతిరెడ్డిపాడు హెడ్ రిపేట్. ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రిపేట్ నుండి బనకచెర్ల వరకు వచ్చి కాలువ, బనకచెర్లలో 3 పాయలుగా ఒక కాలువ వచ్చేసి ఇది తెలుగు గంగ, ఇప్పుడు సమశిల తెలుగు గంగ ఇవి. ఇదేమో గాలేరు నగరి, ఇదేమో కేసీ కెనాల్ ఎస్కేప్ ఛానల్. కాబట్టి ఇది ఆంధ్రీనివా. కాబట్టి ప్రధానంగా మనకు శ్రీశైలం నుండి మన ప్రాంతానికి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశానికి సంబంధించి మెయిన్ శ్రీశైలం రిజర్వాయర్ ఆధారంగా 1 వెలుగొండ ప్రాజెక్ట్. ఇదేమో ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలకు సంబంధించింది. 4,35,000 ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి త్రాగునీరు, 43.5 టీఎంసీలతో ఈ యొక్క నల్లమల జలాశయం. శ్రీశైలం నుండి నీళ్లు రావాలి, ఒక కాలువ ద్వారా నీళ్ళు వచ్చి ఇక్కడ 2 సొరంగాలలోకి నీళ్ళు వచ్చి ఆ 2 సొరంగాల వల్ల వరద కాలువలోకి వచ్చి నల్లమల జలాశయంలోకి నీళ్ళు వస్తాయి. నల్లమల జలాశయం నుండి 3 కాలువల ద్వారా 4,35,000 ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి త్రాగునీరు. ఇది వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారం. దీనికి నీళ్లు రావాలంటే శ్రీశైలం రిజర్వాయర్ నుండి రావాల్సింది. నెక్స్ట్ ఇది క్లుప్తంగానే పోతాము. ఇది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి ఇది 854 అడుగుల ఎత్తులో ఉంది. ఆ పైన నీళ్ళు ఉంటేనే ఆ కాలువ గుండా నీళ్ళు వస్తాయి. ఆ 854 అడుగులకు ఇది 841, కానీ కొంత పైన ఫోర్స్ ఉండాలి కాబట్టి 841 అడుగుల్లో ఉంది పోతిరెడ్డిపాడు ఆ హెడ్ రెగ్యులేటర్. దానికి పైన నీళ్ళు ఉంటేనే వస్తాయి, కింద నీళ్ళు ఉన్నాయి కానీ రావు. కాబట్టి ఇక్కడ పోతిరెడ్డి శ్రీశైలంలో ఈ ప్రాంతానికి నీళ్లు రావాలి అంటే తెలుగు గంగ కానీ మిగతా గాలేరు నగరి గాదిని కానీ ఖచ్చితంగా లెవెల్ మెయింటైన్ చేయాలి. 854 అడుగుల పైన శ్రీశైలంలో నీళ్లు ఉంటేనే వస్తాయి, లేకుంటే నీళ్లు రావు, ఉండిపోతా. ఇది నేను ముందే చెప్పినట్టు బనకచెర్ల దగ్గరికి వచ్చిన తర్వాత ఇటు తెలుగు గంగ, ఇది వచ్చేసి గాలేరు నగరి. తెలుగు గంగ మెయిన్గా ఇది కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు. తెలుగు గంగ ఇక్కడికి ప్రకాశం, ఇక్కడ నెల్లూరుకు ఉంది, ప్రకాశం లేదు. ఇది గాలేరు నగరి మెయిన్గా వచ్చేసి కడప, చిత్తూరు ప్రధానంగా వస్తాయి, కొంచెమైనా నెల్లూరు ఏమైనా కొంచెం వస్తుందేమో. ఇది హంద్రీనివా మెయిన్గా అనంతపురానికి హంద్రీనివానే ఏకైక ఆధారం. విమర్శ తీసుకెళ్ళిపోయాడు, వాళ్ళు చేసిన పనే కాదా, తప్పుంటే తప్పు. అదే రకంగా ఇంకా 4,500 కోట్లు ఇస్తే కనీసం ఇప్పుడు సంవత్సరానికి 2,000 కోట్లు ఇస్తే అదే 3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు ఎవరు ప్రారంభించారో వారే పూర్తి చేసుకోవడానికి మనం అవకాశం ఉందని ఆ రకంగా మన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు వీరంతా కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాం. ఒక బడ్జెట్ కేటాయింపులు దీని మీద కాంట్రిబ్యూషన్ వాడు చేసేది క్రిటిక్ విమర్శ నేను చెప్పింది. మూడోది ఏంటి, ఈ రెలవెన్సీ ఎంత, దీని సంభావ్యత ఎంత, వెలుగొండ ప్రాజెక్ట్ యొక్క సంభావ్యత 4,500 కోట్లు ఖర్చు పెట్ట 4.5 లక్షల ఎకరాలకు నీళ్లు, తాగునీరు, సాగునీరు 2 కలిపి పూర్తి అవుతాయి. అది తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాజెక్టు. అందువల్ల మనకి చిత్తశుద్ధి లేదు.
మనము అనేక 3 లక్షల కోట్లలో మనం 1% ఇచ్చినా కూడా మన ప్రాజెక్టు పూర్తి అయిపోతాయని మీకు తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా మన ప్రజాసభలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాటలు చెప్పాలంటే ఏమనుకోవద్దు, కొంచెం నీకు సిగ్గు లేదా, శరం లేదా, మానవత్వం లేదా, మానవం లేదా, మర్యాద లేదా అని ఆయన ఈ పవన్ కళ్యాణ్ డైలాగ్ ఇవన్నీ మీరు చాలాసార్లు వినుంటారు. కాబట్టి మనం ఏమనుకోవాలో మనం ఏది తీసుకోవాలో మనం తర్వాత ఈ విషయాల గురించి నీళ్లు లేవా, నిధులు లేవా, ఉంటే ఏ రకంగా అనుకోవాలి, వీటన్నిటి విషయాల గురించి పెద్దలు చర్చిస్తారు. కాబట్టి ఇప్పుడు సాగునీటి సంఘం మీద మన ఎక్స్-ఎంపీ తులసిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ, ఈరోజు రాయలసీమ ఈ సాగునీటి రంగంలో ఈ స్టేజ్ మీద ఉన్నోళ్ళు చాలా ఉద్యమాలు చేశారు. కానీ రాయలసీమ డెల్టా కన్నా ఈ ముడిగట్టు ప్రాంతంగా ఉన్న వెంకటగిరి, ఉదయగిరి, కనిగిరి ఇవన్నీ కూడా చాలా బ్యాక్వర్డ్ ఏరియా. ఇక్కడ మామూలుగా వర్షపాతం అటు రాయలసీమ అటు సప్తారితో పోలిస్తే ఒక 10-15 ఏళ్ళ మనం దిన డేటా తీస్తే అతి తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతంగా గతంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే మనకు నీళ్ళు ఏ విధంగా రావాలి, ఈ నీళ్లు ఇక్కడ ఉండే నీటి వనరులు ఏ విధంగా మనం వాడుకోవాలి, అదేవిధంగా ప్రధానంగా ఈరోజు చర్చలో వెలుగొండ ప్రాజెక్ట్, రెండవది వచ్చి సోమశిల హైవే. ఈ వెలుగొండ ప్రాజెక్టు యొక్క పూర్వపరాలన్నీ కూడా పెద్దలు అందరూ ఈ యొక్క ప్రాజెక్టు యొక్క పరిస్థితిని చెప్తారు. ఒక ఉదయగిరికి వస్తే మనకు ఒక పెద్దిరెడ్డి రిజర్వాయర్ ఉంది ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టులో. ఇవన్నీ కూడా ఇది కూడా ఆ 5 ప్రాజెక్టులు కంప్లీట్ అయితే ఈ పెద్దిరెడ్డి ప్రాజెక్టు కూడా 1/1 అయ్యేదానికి అవకాశాలు ఉంది. అదేవిధంగా హై లెవెల్ కెనాల్ అతి దగ్గరలో ఉంది ఉదయగిరి. దానివల్ల 80-90 వేల ఎకరాలు ఉదయగిరి ప్రాంతంలో ఉండే మండలాల్లో నీటి సౌకర్యం అవకాశం ఉంది. అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గంలో 250 మెయిన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. అదేవిధంగా పంచాయతీరాజ్లో ఉండే 250 కూడా ఇరిగేషన్ వారికి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఎక్కడికక్కడ 100, 200, 300, 400 ఎకరాలు ఆయకట్టు ఉండే చెరువులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. అదేవిధంగా గండిపాలెం ప్రాజెక్టు ఉంది. అదేవిధంగా చెక్ డ్యామ్లు ఉన్నాయి. మన బ్రహ్మాండమైన వాగులు ఉన్నాయి. కిల్లాపేరని, ఉప్పుపేరని, నేరేళ్ళ వాగని, వీటి మీద కొన్ని చెక్ డ్యామ్లు కట్టుకొని ఉన్నాం. ఇంకా కూడా కొన్ని చెక్ డ్యామ్లు కట్టుకొని ఎక్కడికక్కడ నీటిని మనం నిలుపుకొని ఆ ప్రాంతంలో బోర్లు కానీ బావులు కానీ కొంత వాటర్ టేబుల్ పెరిగేదానికి మనం ఆలోచన చేయాలి. మరి ఈరోజు ప్రధానమైన అంశం ఈ నీటి వనరుల మీద మరి ఈ పెద్దలు ఇచ్చే సూచనలు, సలహాలు, వాళ్ళు ఇచ్చే డైరెక్షన్స్ మనం తీసుకొని ఉదయగిరి ప్రాంతంలో మన వంతు రైతు సోదరులుగా మనం కూడా వారి యొక్క కార్యక్రమాలకు మనం చేయూతనిద్దాం. అదేవిధంగా మరి నేను ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మరి ఒక కార్యకర్తగా మా వంతు మేము కూడా మీరిచ్చే మరి ఏ విధంగా మనం ముందుకు పోవాలి, ప్రభుత్వ పరంగా ఏ విధంగా వాళ్ళ నుంచి మనం ఈ బడ్జెట్ పెట్టుబడులు కానీ ఈ యొక్క అలాట్మెంట్ కానీ ఇవన్నీ కూడా మీరిచ్చే సూచనల సలహాలతో మరి మేము వీలైనంత వరకు శాసనసభ్యులు కానీ, ఎంపీ కానీ, మంత్రులందరినీ కూడా వాళ్ళందరినీ కూడా కలుపుకొని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా మరి బడ్జెట్లో ఈ యొక్క ప్రాజెక్టుకు ప్రత్యేకమైన మరి కేటాయింపు ఉండేటట్లు మా వంతు మేము చేస్తాం. మనం ఇక్కడ ఏదో విమర్శించుకుంటే లేకపోతే పొగిడితే రావు రోజులు. గత నెలలో 9-10 తారీఖుల్లో విజయవాడ కేంద్రంగా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని అన్ని పార్టీలు కూడా తులసిరెడ్డి కూడా అక్కడికి వచ్చారు కాంగ్రెస్ పార్టీ నుండి. అదేవిధంగా మన ఎక్స్-ఎంపీ చింతామోహన్ గారు కూడా మీటింగ్లో పాల్గొన్నారు. అక్కడ విజయవాడలో వైసీపీ నుండి నాయకులు వచ్చారు, సిపిఐ నుండి వచ్చి ఈ 4 ప్రాజెక్టులు తెలుగంగా, గాలేరు నగిరి, హంద్రీనివా, వెలుగొండ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో స్టార్ట్ అయిన ప్రాజెక్టులు, దాదాపు 35 సంవత్సరాల పైన మొదలుపెట్టిన ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులు 3 సంవత్సరాల కాలంలో పూర్తయ్యేలాగా బడ్జెట్లో నిధులు ఇవ్వండి అని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసి మంత్రి గారి దగ్గరికి పోయి రిపోర్ట్ ఇచ్చి వచ్చాం. సిపిఐ పార్టీ జనరల్ సెక్రటరీ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పోయి నిమ్మల రామారెడ్డి గారికి ఆ మాట చెప్పొచ్చాం. సార్ 3 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఈ ప్రాజెక్టులకు లాభం లేదు. మీకు అందరికీ తెలుసు, మా అన్న
ఇక్కడ అశోక్ బ్రాహ్మణపల్లిలో ఇల్లు కట్టుకుంటూ ఉంటాడు. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇల్లు పూర్తి చేయాలి. అన్న ఇల్లు మొదలుపెట్టి ఆయన 20 ఏళ్ళలో మొదలుపెట్టి 60 ఏళ్ళలో కంప్లీట్ చేయడానికి మొదలుపెడితే 20 ఏళ్ళలో మొదలుపెట్టిన ఇంటి దశ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ కట్టిన గోడలు కూలిపోతాయి, అక్కడ నిర్మాణం చేసే రూపం. అంటే ఒక ప్రాజెక్టును కట్టడానికి 40 ఏళ్ళు పడితే మొదలుపెట్టిన కార్యక్రమం అంతా కూడా ఎక్కడ అంటే ఆ ప్రాజెక్టు ఆ లైఫ్ లైన్ చూడని పరిస్థితి అక్కడ ఉన్నాయి. మరి పాలకులకు ఏం కావాలి? దీని మీద చిత్తశుద్ధి కావాలి. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈరోజు ఈ 10 ఏళ్ల కాలంలో రాయలసీమతో పాటుగా అన్ని వెనుకబడిన ప్రాంతాలకు ఒక దురదృష్టం వెంటాడుతూ ఉంది. పాలకులంతా కూడా ఒక అంశం మీద వచ్చారు. ఏపీ అంటే అమరావతి పోలవరం మాత్రమే అనే మాట తీసుకొచ్చినప్పుడు మీకు అందరికీ అనిపించలేదా ఈ ప్రాంతం వాళ్ళని కించపరుస్తోంది ప్రభుత్వం అని చెప్పి? మీకు ఎప్పుడు ఆ భావన కలగలేదా? ఏపీ అంటే కేవలం అమరావతి పోలవరమేనా? మిగతా ప్రాంతంలో రాయలసీమ 42% భూభాగం ఉంది ఆంధ్రప్రదేశ్లో. వెనుకబడిన ప్రాంతాలన్నీ కూడా ఇటు నెల్లూరు జిల్లాలో కానీ, ప్రకాశం జిల్లాలో కానీ, ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ ఇంకొక 23-24% ఉన్నాయి. 65% భూభాగంలో ప్రజలందరూ కూడా కనీసం తాగడానికి ఇబ్బంది పడుతూ ఒక్క ఆరుదడి వరకు గొంతు దాన్ని లైఫ్ చేసుకోవడానికి నీళ్లకు డబ్బులు ఇవ్వకుండా ఉంటే ప్రతి సోమవారం పోలవరం అంటూ వెలుగొండ ప్రాజెక్టును పక్కన పడేసిన, గాలేరు నగరి ప్రాజెక్టును పక్కన పడేసిన, హంద్రీనివా ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వకపోయినా, తెలుగు గంగలు మీ పక్కన పూర్వామిలకు లేదా బ్రహ్మసాగర్ దగ్గర నుండి బద్వేల్ మండలంలో నీళ్లు రాకపోయినా దీన్ని పట్టించుకోకుండా ఏ అంటే అమరావతి పోలవరం అని చెబుతూ మనల్నంతా కించపరుస్తుంటే ఈ సమాజంలో మనకి ఏమైనా స్పందన వచ్చిందా? ఒకసారి ఆలోచించుకోవాలి. మరి ఇదే సందర్భంలోనే అన్ని రాజకీయ పార్టీలు ఏ నాయకుడు వచ్చినా నేనే చేశాను, నా తండ్రి చేశాడు, మా మామ చేశాడు, నేను చేశానని చెబుతూ ఉన్నారు. ఇన్ని నిధులు కేటాయించావు, అన్ని నిధులు కేటాయించామని. ఇన్ని నిధులు వాళ్ళ తండ్రో, వాళ్ళ మామనో, ఆయనో, ఇంకొక ఆయన ఎవరో చేసి ఉంటే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అయింటారు కదా, ఎందుకు పూర్తి కాలేదని మనం అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలోనే వీళ్ళు చెప్తున్నవన్నీ కూడా అంటే చాలా అబద్ధాలు చెప్తున్నారు. మా ప్రభుత్వమే ఇంత డబ్బులు ఖర్చు పెట్టింది, ఈ ప్రాజెక్టు మొదలుపెట్టింది మేమే, ఈ ప్రాజెక్టుకి డబ్బులు ఇచ్చింది ఇంతే, ఆ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పి 2 ప్రభుత్వాలు కూడా చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వీళ్ళు చెప్తున్న అబద్ధాలను మీరు నమ్మారా? నాకు చాలా అనుమానం వచ్చేది ఈ నాయకులు చెప్తున్నప్పుడు. ఇంత అబద్ధాలు చెప్తున్నారే, ఎలా నమ్మిస్తున్నారు వీళ్ళు ప్రజలను అని అనుకుంటూ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ఎట్లా నమ్మించడం కోసం, అబద్ధాలు నమ్మించడం కోసం ఈ రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారని ఒక ఆలోచన చేస్తున్న సందర్భంలోనే ఈ మధ్యనే ఒక ఫేస్బుక్లో హన్నే అనే ఒక తత్వవేత్త, ఆమె యూరోప్లో ఉన్న ఆమె ఒక స్టేట్మెంట్ ఆమె రాసింది దీని గురించి. వీళ్ళంతా రీసెర్చ్ చేసి, అంటే రాజకీయ నాయకులు ఈ రోజే కాదు గతంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా వాళ్ళు చెప్తున్న అబద్ధాలను మా అశోక్ అబద్ధాన్ని నమ్మేటట్టు చేయడం కోసం కాదని. వాళ్ళు చెప్పే అబద్ధాలు మీరు ఎవరు నమ్మాల్సిన పని లేదు. అబద్ధాలు చెబుతూ మీరందరూ కూడా సమాజం అంతా కూడా ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని మానసిక దౌర్భాగ్యానికి ప్రజలను గురి చేసే ఎత్తుగడకు రాజకీయ నాయకులు వచ్చారు. అందువలనే ఈరోజు ఆ వ్యవస్థ ఉంది. కాబట్టి ఏ రాజకీయ నాయకుడైనా సరే ఈ ప్రాంతానికి చేయడం స్పష్టంగా అర్థమైపోయింది. ఒక ఆయన 3 రాజధానులు అంటే 3 రాజధానులను ఆయన వెలుగొండ ప్రాజెక్టును పక్కన పడేశాడు. తెగిపోయిన ప్రాజెక్టులకు GNSS కానీ HNSS కానీ డబ్బులు కూడా పక్కన పడేశారు. మరి 3 రాజధానులు చేశారా, 3 ప్రాంతాలు చేశారా అంటే వాళ్ళ యొక్క ఆర్థిక రాజకీయ సామ్రాజ్యాన్ని ఎక్కడైతే నిర్మించాలనుకున్నారో ఆ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడ్డారు. ఒకరు అమరావతి కేంద్రం అనుకుంటే ఒకరు విశాఖ కేంద్రంగా పోయారు. ఇది ఈ రోజు నుండి జరుగుతున్నదైతే మాత్రం కాదు, మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బ్రిటిష్ సామ్రాజ్యం ఈ రోజు భారతదేశంలో ఏర్పాటు చేసిన రోజు భారతదేశం సస్యశ్యామలంగా ఉంది, ఆర్థికంగా బాగుంది, కుటీర పరిశ్రమ అంతా బాగున్నాయి, మనం స్వయం సమృద్ధితో ఉన్నాం, ఆర్థికంగా కూడా బాగున్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. ఎప్పుడైతే బ్రిటిషర్స్ కాలనీస్ వచ్చాయో ఆ కాలనీస్ వచ్చిన రోజు ఇక్కడ నుండి రా మెటీరియల్ అంతా కూడా తరలించుకొని తీసుకోవడం మొదలుపెట్టారు. ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఉన్న పరిశ్రమలన్నీ ఇక్కడ ఏర్పాటు చేయకుండా వాళ్ళు ఎక్కడైతే స్థావరం ఉన్నారో, వాళ్ళు ఎక్కడైతే నివాసం ఉన్నారో ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. అదే విధంగానే అదే పద్ధతిని పాలవిస్తూ ఈ రోజు నీళ్లను తరలించుకోబోతున్నారు, అటవీ సంపదను తొలగించుకోబోతున్నారు, మైనింగ్ సంపదను తీసుకోబోతున్నారు. అదే విధంగానే ఈ రోజు ఇక్కడ ఈ ప్రాంతంలో సోలార్ హబ్ చేస్తామని చెప్పి విపరీతంగా వచ్చినప్పుడు ఇక్కడ చూశాను. ఈ ఫోటో మీరు వస్తుంటే బద్వేలు ఇక్కడ చూస్తే మీకు అందరికి కూడా విండ్ పవర్ పెట్టారు.
అక్కడ సుగారులో చెంచుల్లో ఆవులు మెప్పడానికి కూడా లేకుండా ఆ ప్రాంతాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న ఎలక్ట్రిసిటీ తీసుకుపోయి అక్కడ పెట్టే పరిశ్రమలు తీసుకోబోతున్నారు. వాస్తవంగా ఈ ఎలుగొండ ప్రాజెక్ట్ అనేది ఒక మన ఒరిగేరు తాలూకాకే కాదు, 3 జిల్లాలలో కలిసి వస్తే కానీ ఈ ఎలుగొండ ప్రాజెక్టు పూర్తి కాదు. అదేవిధంగా ఈ 3 జిల్లాలలో 10 నియోజకవర్గాలకి సంబంధించిన ఈ ప్రాజెక్టు ఎవరు కూడా మరి పెద్దలు చెప్పినట్టుగా 30 సంవత్సరాల నుంచి సాధన జరుగుతూ ఉందే కానీ ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. మరి ఈ 30 సంవత్సరాల నుంచి ఎంతమంది ఈ 10 నియోజకవర్గాలలో పాలకులు వచ్చారు, పార్టీలకు అతీతంగా నేను చెప్తున్నాను, ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాకుండా. మరి ఈ 10 నియోజకవర్గాల పాలకులు కలుసుకుంటే ఇది ఏమి పెద్ద సమస్య ఏం కాదు ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికైనా కూడా. మరి వీళ్ళు ఎందుకు పట్టించుకోవటం లేదు, దాని గురించి మనం పోరాడాలి. ఈ 10 నియోజకవర్గాలని సమన్వయం చేయండి సార్ మీరు ఎవరైనా కూడా, అప్పుడే దీనికి ఒక పట్టు దొరుకుతుంది అని నా ఉద్దేశం, నా భావన. 2 దశాబ్దాల కింద స్వర్గీయ మాదాల జానకిరాం గారు నాగార్జున సాగర్ కుడికాలువకి పాదయాత్ర చేస్తే మేము అప్పుడు ఆ పాదయాత్రలో కూడా మేము పాల్గొన్నాం. మరి ఈ వెలుగొండ ప్రాజెక్టు కోసం చాలా మంది పోరాటాలు చేసిన వాళ్ళు ఈరోజు భూమి మీద కూడా లేరు పాపం. వాళ్ళందరూ కష్టపడ్డారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమో వాళ్ళ మూడు భవిష్యత్తు కోసం కాదు. ఈ మెట్ట ప్రాంతమైన ప్రజలు వలసపోతున్నారు. ఈరోజు పెద్ద చెప్పినట్టు అక్కడ అండమాన్లో ఉండేవాళ్ళు, అంతకుముందు రంగోన్ అనేవాళ్ళు ఫస్ట్. ఈరోజు చెన్నై, బెంగళూరు, హైదరాబాదు ఇంకా ఎక్కడెక్కడ పోయి ఈ ఉదయగిరి ప్రాంత ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. ఎందుకు నివసిస్తున్నారు? ఇక్కడ వనరులు లేవని. ఆ వనరులు ఉండి కూడా మనందరం కూడా ఏర్పరచుకోవడానికి కృషి చేయటం లేదనేది నా భావన. అదేవిధంగా ఈ 3 జిల్లాలకి పనికొచ్చే ఈ ప్రాజెక్టు కోసం ఈ 3 జిల్లా వాసులు ఏమి చేస్తున్నారని కూడా నేను ఒక ప్రశ్నిస్తున్నాను. ఎందుకని మీరు అసెంబ్లీలో కూర్చొని ఈ 10 నియోజకవర్గాలలో నాయకులు వాళ్ళ పాలకులని ఎందుకు మనం నిలదీయలేకున్నాం? నిలదీసిన రోజే వెలుగొండ ప్రాజెక్టు సాధన కరెక్ట్గా నెరవేరుతున్నది కూడా నా భావన.